హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు January 6th ట్యూస్డే. ఈరోజు కర్రీ పప్పు, ఇలాంటి బజ్జీలు అండ్ పప్పు. సో టైం అరౌండ్ 3:55 అవుతుంది. మమ్మీ వచ్చే టైం అయింది. సో ఇప్పుడు వెళ్ళి తీసుకురావాలి. సో ఇప్పుడే ఇంకా రిబోఫ్లవిన్ ట్యాబ్లెట్ తీసుకొని మమ్మీని పికప్ చేసుకున్నా. ఈరోజు సంఘంలో డబ్బులు కట్టేది ఉందంట. ఇది ఏటీఎం, ఆంధ్ర బ్యాంక్. ఇది చూపిస్తా. ప్రస్తుతం బ్యాంక్ అయితే క్లోజ్ అయింది, ఎందుకో తెలియదు మరి. ఏటీఎం పని చేయట్లేదు, అనేబుల్ టు డిస్పెన్స్ మనీ అంటుంది. ఎందుకు? ఒకసారి నువ్వు కూడా భలే ఉన్నావు, చెవులకు అది పెట్టుకున్నావు, భలే ఉన్నావు. చెవులకు పెట్టుకున్నావు సెంపలక. మా ఇంటికాడ మీ ప్యాకెట్ పాలు కాదు, బర్రె పాలు చిక్కటి, చాలా ఫ్లేవర్ఫుల్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ పాలు, ఇక్కడ చాయ్, నేను కూడా కొన్ని పాలు తాగుతాను. నిజంగా మంచిగా ఉంది. ప్యాకెట్ పాలు అసలు ఇట్లా ఉండయి, మంచిగా ఉండయి. ప్యాకెట్ పాలు అసలు పాలు తాగనే బుద్ధి కాదు, చాయ్ కూడా తాగబుద్ధి కాదు. ఇట్లా వెరీ నైస్. ఈట్స్ ఎట్లుంది? సూపర్ అను. ఇట్లా అట్లా. సో వీడియోస్ అప్లోడ్ చేయడానికి లేదంటే ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది యాక్చువల్లీ. ఇవి దేనికి వేస్తున్నావు? మక్కడికి మర వేయడానికి. అక్క అదే వస్తుంది కదా అక్క. ఓ గాడ్, మళ్ళీ ఒకసారి గోస్ట్ ఏంది? గోస్టా? ఓరి దేవుడా, గోస్టే వస్తున్నాయి మళ్ళా. మామ్ ఇస్ ప్రిపేరింగ్ మక్కట్లు తాలింపు కదా. సో ఇట్లా అయిపోయింది తాలింపు. ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా మక్కటుకులు వెరీ టేస్టీ, చాలా బాగుంటాయి. మిక్సర్ కన్నా ఇట్లా వేసుకొని టేస్టీగా ఉంటాయి, మంచిగా తినబుద్ధి అయితే. సో ఇవి మక్కలు అంటే మేజ్ ఉంది కదా, దాని నుంచి తయారైతాయి. ఇవి మేజ్ కాదా, కార్న్ అంటే ఇవి ఎట్లా తయారవుతాయి చెప్తా. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న పొరలు ఉంది కదా, ఇది ఎట్లా వచ్చిందో చెప్తా. సో ఇవి ఎట్లా తయారవుతాయి అని మీ అందరికి డౌట్ ఉండొచ్చు. సో ఇప్పుడు సింపుల్గా చెప్పేస్తా ఎట్లా తయారవుతుంది అని. అంటే ఫస్ట్ ఈ మక్కలు ఉంటాయి కదా, మక్కల్ని రుబ్బుతారు అన్నట్టు. మక్కల్ని రుబ్బి, ఇవి యాక్చువల్లీ మక్కలు ఉన్నప్పుడు రుబ్బుతారు. ఎట్లా రుబ్బుతారు అని అంటే జస్ట్ నార్మల్గా గరుకు ఉండేటట్టు రుబ్బుతారు. రుబ్బేసి దాని తర్వాత ఏం చేస్తారనంటే ఈ రుబ్బిన వాటిని వాటర్లో నానబెడతారు ఒక రోజంతా. ఇవి మీరు కొన్నాక ఏంటంటే ఉప్పు వస్తాయి. ఎందుకు ఉప్పు వస్తాయి అంటే ఉప్పేస్తారు ఆ వాటర్లో, ఖరాబ్ కాకుండా బూజు రాకుండా ఉండడానికి. ఉప్పేసి ఒక రోజంతా నానబెడితే ఇవి ఉబ్బుతాయి. ఉబ్బినాయి మళ్ళీ జాలీలకి వెళ్ళి తీసి చెప్తున్నా వాళ్ళకి అట్లా ఉబ్బినాయి మళ్ళీ బయటికి తీసేసి బంగ్లా మీద ఎక్కడన్నా ఎండ పెట్టేస్తే మనకు ఫైనల్ గా ఈ ప్రోడక్ట్ వస్తుంది. ఇది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొరకు తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్టేనా కాదా మమ్మీ? వాళ్ళకి తెలియదు పాపం. సో ఇవే మక్కడుకులు, చాలా బాగుంటాయి. స్నాక్స్ లెక్క మంచిగా తినచ్చు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు, ఈవినింగ్ టైమ్స్లో, నైట్ టైమ్స్లో ఆకలైనప్పుడు. మక్కలు ఒకటే, కానీ దాని ప్రయోజనాలు ఏంటంటే కాల్చుకొని తినచ్చు. నెంబర్ 2 పాప్కార్న్ చేసుకోవచ్చు.
ప్లస్ ఇవి కూడా అవుతాయి. స్వీట్ కార్న్, స్వీట్ కార్న్, మసాలా కార్న్ బేబీ కార్న్ తో ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఉడకబెట్టుకొని తినొచ్చు వాటర్లో. చాలా ప్రయోజనాలు. బట్ ఇది అసలు మక్క అని టేస్ట్ తెలుస్తుందా మనకు? దీంతో తెలియదు, అసలు టేస్ట్ తెలియదు. ఈ టేస్ట్ వేరే ఉంటుంది. గుడాలు పోసుకోవచ్చు. మక్క గుడాలు కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కానీ వచ్చిన ఆరిజిన్ అయితే ఒకటే. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి తప్పకుండా జోను కోసం.